ongoing assessment అంటాం. What is meant by focused or ongoing assessment? Focused or ongoing assessment అంటే ఏంటంటే you see ongoing or focused assessment is an ongoing process. ఇది ఒక continuing process. అంటే అడ్మిషన్ అయిన వెంటనే పలానా పేషెంట్ పలానా ప్రాబ్లంతో వచ్చాడు అని మనం రిసీవ్ చేసుకుంటాం కదా, అలా ఫస్ట్ తెలుసుకున్నది ఇనీషియల్ అసెస్మెంట్. ఒకసారి మన వార్డులోకి పేషెంట్ అడ్మిషన్ అయిన తర్వాత ఆ పేషెంట్కి మనం చేసేటటువంటి రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్, తర్వాత అతను చెప్పేటటువంటి కంప్లైంట్స్, అతనిలో మనం అబ్జర్వ్ చేసేటటువంటి సిమ్టమ్స్, ఇలాంటివన్నీ చూసి మనం పేషెంట్ గురించి తెలుసుకునేటటువంటి డేటాని ఏమంటాము, ఫోకస్డ్ లేదా ఆన్ గోయింగ్ అసెస్మెంట్ అంటాం. ఆన్ గోయింగ్ అంటే అట్ ద సేమ్ టైం అడ్మిషన్ జరిగింటుంది, ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, దాంతో పాటు మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అలా జరిగేటటువంటి దాన్నే ఆన్ గోయింగ్ అసెస్మెంట్ అంటాం. The main purpose of this process is, the main purpose of ongoing or focused assessment is to determine the status of a specific and to identify new or overlooked problems. ఒకవేళ పేషెంట్కే తెలియని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి వచ్చినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ ఏంటి అని కనుక్కోవడానికి ఈ ఫోకస్డ్ లేదా ఆన్ గోయింగ్ అసెస్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఓకే, అవర్లీ అసెస్మెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నథింగ్ బట్ అవర్లీ అసెస్మెంట్ ఆఫ్ ద క్లయింట్స్ ఫ్లూయిడ్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్. పేషెంట్ కండిషన్ అవర్ టు అవర్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి మనము ఫ్లూయిడ్ ఐఓ చార్ట్ అని మెయింటైన్ చేసుకుంటాం కదా. అంటే అతని ఇంటేక్ అవుట్పుట్ ప్రాపర్గా ఉంటే అతని కండిషన్ స్టేబుల్గా ఉన్నట్టు, ప్రాపర్గా లేకపోతే కండిషన్ స్టేబుల్గా లేనట్టు. ఇలా మనం అతని కండిషన్ని వెరిఫై చేసుకుంటూ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో, అంటే యాజ్ ఇట్ ఈజ్ అతనికి చేసేదంతా చేస్తూనే మనం అతని గురించి తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే ఫోకస్డ్ ఆర్ ఆన్ గోయింగ్ అసెస్మెంట్ అంటాం. ఓకే, ఎమర్జెన్సీ అసెస్మెంట్ నెక్స్ట్ టైప్ ఏంటి అంటే ఎమర్జెన్సీ అసెస్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ఎమర్జెన్సీ అసెస్మెంట్ అంటే ఇట్ ఈస్ లైఫ్ సేవింగ్ అసెస్మెంట్. లైఫ్ సేవింగ్ అసెస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేషెంట్ కంప్లీట్గా కోమా స్టేజ్లో రిసీవ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మనము పేషెంట్ని ఇలా కోమా స్టేజ్లో నిలబెట్టుకొని అతని హిస్టరీ ఏంటి, బయోగ్రఫిక్ డేటా ఏంటి, ఇవన్నీ అడిగితే మనం టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మనకేంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫస్ట్ పేషెంట్ ప్రాణాలు కాపాడాలి. అలా పేషెంట్ ప్రాణాలు కాపాడాలంటే ఎమర్జెన్సీగా కొంచెం మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నాడు, ఎందుకు అన్కాన్షియస్ అయ్యాడు, ఇది ఏదైనా దెబ్బ తగిలిందా, కింద పడ్డాడా, లేదంటే ఏదైనా పాయిజనింగ్ తీసుకున్నాడా, ఇలా ఇంకేదైనా జరిగిందా, రీజన్ ఏంటి, ఇతనికి ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలా ఇప్పుడు ఉండేటటువంటి సిచ్యుయేషన్కి ఎమర్జెన్సీగా మనం ఏదైనా హెల్ప్ చేయగలమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కనుక్కునేదాన్నే ఎమర్జెన్సీ అసెస్మెంట్ అంటాం. ఇట్ ఈస్ ఏ లైఫ్ సేవింగ్ అసెస్మెంట్. ద మేజర్ పర్పస్, ఇక్కడ పర్పస్ ఏంటి అంటే ఆఫ్ ఎమర్జెన్సీ అసెస్మెంట్ ఈస్ సేవ్ ద పేషెంట్. మనం పేషెంట్ని ఇక్కడ సేవ్ చేయడం మాత్రమే మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఆర్ క్లయింట్స్ లైఫ్, పేషెంట్ని టోటల్గా సేవ్ చేయడమే ఇంపార్టెంట్. కాబట్టి మనం మిగతా డేటా అంతా తర్వాత అయినా రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ వీఆర్ ఆస్కింగ్ ద ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఎలా ఎగ్జిస్ట్ అయ్యింది, రీజన్ ఏంటి, దానికి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా అనే దాని గురించి తెలుసుకోవడాన్నే ఎమర్జెన్సీ అసెస్మెంట్ అంటాం. పర్పసెస్ వచ్చేసి ఏంటంటే టు ఐడెంటిఫై లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్, పేషెంట్ ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్లో ఉన్నాడా అని తెలుసుకోవడానికి మనము ఈ ఎమర్జెన్సీ అసెస్మెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఏ ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్ డ్యూరింగ్ కార్డియాక్ అరెస్ట్. ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, మనం అతని ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ నథింగ్ బట్ ABCs వెరిఫై చేస్తాం. ఫస్ట్ ఆ ABC వెరిఫై చేస్తే అతని హెల్త్ స్టేటస్, అతను ఎలా ఉన్నాడో అని తెలుస్తుంది. అలా ఎమర్జెన్సీగా అసెస్ చేసుకునేదాన్ని ఏమంటాము, ఎమర్జెన్సీ అసెస్మెంట్ అంటాం. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్. టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్ ఇన్వాల్వ్స్ అసెస్మెంట్ ఆఫ్ సెవెరల్ డేస్ ఆఫ్టర్ ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్. అంటే ఇనీషియల్గా అతను అడ్మిషన్ అయినప్పుడు జరిగేటటువంటి అసెస్మెంట్ని ఏమంటాం, ఇనీషియల్ అసెస్మెంట్ అంటాం. అలా ఇనీషియల్ అసెస్మెంట్ అయిపోయి ఉంటుంది, ఎప్పుడో ఆ తర్వాత ఇంకొక 4 డేస్కో 5 డేస్కో ఆ తర్వాత పేషెంట్ గురించి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి తెలుసుకుంటే దాన్ని టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్ అంటాం. సో పర్పస్ ఏంటి అంటే టు కంపేర్ ద క్లయింట్స్ కరెంట్ స్టేటస్ టు ద బేస్ లైన్ డేటా. పేషెంట్ వచ్చిన రోజుకి 5 డేస్ తర్వాతకి పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, అతను ఇంప్రూవ్ అయ్యాడా, డిటోరియేట్ అయ్యాడా, ఇలా ఎలా ఉంది అతని స్టేటస్ అని తెలుసుకోవడానికి చేసేటటువంటి అసెస్మెంటే టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే
రీఅసెస్మెంట్ ఆఫ్ ఏ క్లయింట్స్ ఫంక్షనల్ హెల్త్ ప్యాటర్న్స్ ఇన్ హోమ్. అతనికి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది లేదా కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇలాంటి పేషెంట్ ఒకసారి ట్రీట్మెంట్ అందుతూ ఉన్న తర్వాత అతను ఆఫ్టర్ డయాబెటీస్ వచ్చిన తర్వాత అతను తన లైఫ్ని ఎలా లీడ్ చేయగలుగుతున్నాడు అని మానిటర్ చేసుకుంటే దాన్ని మనము టైమ్ ల్యాప్స్ అసెస్మెంట్ అంటాం. ఓకే, we will move on to the next slide. టెక్నిక్స్ ఆఫ్ ఫిజియలాజికల్ ఎగ్జామినేషన్. సో మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం చేసేటప్పుడు ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తాము, వాట్ ఆర్ ద టెక్నిక్స్ వి విల్ యూజ్ మనం చెప్పుకున్నాం కదా. ఫిజికల్ ఎగ్జామినేషన్ వి విల్ డూ ఫ్రమ్ హెడ్ టు టో, హెడ్ నుంచి టో వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం అనలైజ్ చేస్తామన్నాం. అందులో అలా అనలైజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్. ఆ 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్పెక్షన్, సెకండ్ వన్ ఈజ్ పాల్పేషన్, థర్డ్ వన్ ఈజ్ పర్కషన్, ఫోర్త్ వన్ ఈజ్ ఆస్కల్టేషన్. These are the 4 important techniques we will use. We will know what is each and everything. First one, inspection. Inspection అంటే ఏంటి? ఇన్స్పెక్షన్ అంటే నథింగ్ బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇన్స్పెక్షన్ అంటే మనం కళ్ళతో చూసి అనలైజ్ చేస్తాం. మనము ఇన్స్పెక్షన్లో పేషెంట్ని ముట్టుకోవడం లేదు. వీఆర్ నాట్ టచింగ్ ద పేషెంట్, సింప్లీ బై సీయింగ్ ద పేషెంట్. ఒక డిస్టెన్స్ నుంచి పేషెంట్ని చూడడం లేదా పేషెంట్ పక్కన నిలబడి ఒక పేషెంట్ని అబ్జర్వ్ చేసి అతనికి ఏమైండొచ్చు అని తెలుసుకునేదాన్ని, విజువల్గా చూసి తెలుసుకునేదాన్ని ఇన్స్పెక్షన్ అంటాం. ఓకే, excuse me. So visual assessment of the patient and surroundings. So findings that may be significant. అక్కడ మనం ఏమేమి వెరిఫై చేయొచ్చు అంటే పేషెంట్ యొక్క హైజీన్, అంటే పేషెంట్ ఎంతవరకు హైజీనిక్గా ఉన్నాడని చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, క్లాతింగ్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్. నెక్స్ట్ వన్, ఐ గేజింగ్. ఐ గేజింగ్ అంటే ఐ కాంటాక్ట్ ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నాడు పేషెంట్. బాడీ లాంగ్వేజ్, అతని బాడీ లాంగ్వేజ్, అతను సిట్టింగ్లో వచ్చాడా, స్టాండింగ్లో వచ్చాడా, వేరే వాళ్ళ సపోర్ట్తో వచ్చాడా, టోటల్లీ ఇండిపెండెంటా, డిపెండెంటా, మోడరేట్లీ డిపెండెంటా, ఇలాంటివన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ అంటాం. బాడీ పొజిషన్, బాడీ పొజిషన్ మీన్స్ హౌ హీఈస్ కమింగ్ ఇన్ టు ద వార్డ్. అతనే నడుచుకుంటూ వచ్చాడా, లేదంటే వీల్ చైర్లో ఎవరైనా తీసుకొచ్చారా, లేదంటే కంప్లీట్గా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని ట్రాలీలో తీసుకొని వచ్చారా, అలా బాడీ పొజిషన్లో అతను ఎలా ఉన్నాడు. స్కిన్ కలర్, స్కిన్ కలర్ని బట్టి అతని బ్లడ్ సర్క్యులేషన్ స్టేటస్ని మనం తెలుసుకుంటాం. ఓడర్ ఫోకస్, ఓడర్ అంటే అతని స్మెల్ని బట్టి అతను ఎన్ని రోజుల నుంచి సిక్గా ఉన్నాడు అని మనం తెలుసుకుంటాం. ఇలా ఈ కేటగిరీస్ అన్ని తెలుసుకొని, ఈ కేటగిరీస్ అన్ని జస్ట్ మనం పేషెంట్ పక్కన నిలబడి పేషెంట్ని ముట్టుకోకుండానే చూసి మనం అసెస్ చేసుకునేదాన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్స్పెక్షన్. ఓకే, we are moving to the next slide, palpation. So what is meant by palpation? ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి 4 కాంపోనెంట్స్ ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్స్పెక్షన్ అంటే జస్ట్ బై సీయింగ్, చూడంగానే మనం కనిపెట్టేదాన్ని ఇన్స్పెక్షన్ అంటాము. పాల్పేషన్ అంటే ఏం లేదు, పామ్స్, పాల్పేషన్. పాల్ అంటే గుర్తుపెట్టుకోండి, పాల్ మీన్స్ అవర్ పామ్స్. వీఆర్ యూజింగ్ అవర్ పామ్స్ టు అసెస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ని మనం తెలుసుకోవడానికి మనం మన పామ్స్ని యూజ్ చేసి తెలుసుకుంటే దాన్నే పాల్పేషన్ అంటాం. ఓకే, సో ఏ టెక్నిక్ ఇన్ విచ్ ద హ్యాండ్స్ అండ్ ఫింగర్స్, ఇక్కడ చూడండి మన హ్యాండ్స్ ఫింగర్స్ని కూడా మనం యూజ్ చేస్తున్నాము. ఆర్ యూజ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ బై టచింగ్. మనం పేషెంట్ని టచ్ చేసి మనం వెరిఫై చేస్తే దాన్ని పాల్పేషన్ అంటాం. ఓకే, పాల్మార్ సర్ఫేస్, దిస్ ఇస్ ద పాల్మార్ సర్ఫేస్. The palmar surface of fingers and finger pads are used to palpate. అంటే మన ఫింగర్స్ తీసుకుంటే మన పాల్మార్ సర్ఫేస్ ఆఫ్ ద ఫింగర్స్, తర్వాత టిప్స్లో ఉండేటటువంటి ఫింగర్ టిప్స్, ఇవన్నీ యూజ్ చేసి మనము పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ని అసెస్ చేస్తే దాన్ని ఏమంటాము, పాల్పేషన్ అంటాం. ఇందులో పాల్పేషన్లో మనం ఏమేమి చెక్ చేస్తాము అంటే టెక్స్చర్. టెక్స్చర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ అనుకోండి. అబ్డామినల్ ఎగ్జామినేషన్లో కడుపులో పెయిన్ ఉంది అని చెప్పాడు అనుకోండి పేషెంట్. పెయిన్, అబ్డామిన్ అంటే ఓన్లీ ఒక పార్ట్ కాదు కదా. అబ్డామిన్లో మెయిన్లీ మనకి 4 పార్ట్స్ ఉంటాయి, రైట్, లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ రైట్, లెఫ్ట్, ఇది అప్పర్ క్వాడ్రంట్, ఇది లోయర్ క్వాడ్రంట్, ఇలా ఉంటాయి కదా. ఇందులో ఏ రీజన్లో పేషెంట్కి పెయిన్ ఉంది అని మనం తెలుసుకోవడానికి టెక్స్చర్, అక్కడ ఏదైనా మాస్ లాంటిది ఉందా అని మనం ప్రెస్ చేసి చూస్తాం. ఈ రీజన్స్ అన్నిట్లో ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు ఏదైనా అబ్నార్మల్ టెక్స్చర్ అంటే సాఫ్ట్గా ఉండాల్సిన చోట హార్డ్గా ఉంటే అలాంటి టెక్స్చర్ని వెరిఫై చేస్తాం మనం. వీఆర్ యూజింగ్ అవర్ ఫింగర్ టిప్స్ టు ఐడెంటిఫై ద నార్మల్ టెక్స్చర్ ఫ్రమ్ అబ్నార్మల్.
నార్మల్కి అబ్నార్మల్కి మధ్యలో తేడాన్ని కనుక్కోవడానికి మనం మన ఫింగర్ ప్యాడ్స్తో ఒత్తి చూసి తెలుసుకుంటే దాన్ని టెక్స్చర్ అనాలైసిస్ అంటాం. మాసెస్ అంటే గడ్డలు లాంటివి మనం కనుక్కుంటాము. ఫ్లూయిడ్, అబ్డామిన్ ఏదైనా టైట్గా అయిపోయి నార్మల్గా ఉండకుండా చాలా ఫుల్గా బెలూన్ లాగా అనిపిస్తుంటే దాన్ని ఫ్లూయిడ్ అనాలైసిస్ అంటాం. అండ్ అసెస్ ద స్కిన్ టెంపరేచర్, జస్ట్ మనం ఇలా మన చేతితోటి మన స్కిన్ టెంపరేచర్ని కూడా మనము అసెస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ పాల్పేషన్. ఓకే, we'll move on to the next slide, that is percussion. So we have discussed two important components, inspection and palpation. Those two are different. When we come to percussion, it is totally different. Percussion అనేది ఆ రెండిటికి కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా డిఫరెంట్. Percussion involves tapping the body with the fingertips. Nothing but ఇక్కడ చూడండి, ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, మన ఫింగర్ టిప్స్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ పర్కషన్ చేయాలి అని అంటే ఏంటంటే, ఎస్పెషల్లీ పర్కషన్ని రెస్పిరేటరీ సిస్టంలోను యాజ్ వెల్ యాజ్ జిఐ సిస్టంలో అబ్డామెన్లోను వెరిఫై చేసుకోవడానికి యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్. వాట్ ఈస్ మెన్ బై పర్కషన్ అంటే ఏంటంటే, మన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ దగ్గర ఉండేటటువంటి నకల్స్ అంటే జాయింట్స్ దగ్గర బోనీ ప్రామినెన్సెస్ ఉంటాయి కదా, ఈ బోనీ ప్రామినెన్సెస్ని మనము రెస్పిరేటరీ సిస్టమ్ మీద పెట్టి మన మిగతా 2 ఫింగర్స్ రైట్ హ్యాండ్తో ఉన్న 2 ఫింగర్స్తో నాట్ చేసినప్పుడు ఎకో సౌండ్, బాడీలో నుంచి వచ్చేటటువంటి ఎకో సౌండ్ బట్టి అది నార్మల్ సౌండా అబ్నార్మల్ సౌండా. నార్మల్ సౌండ్ అయితే మనం ప్రొడ్యూస్ చేసిన సౌండే మనకి ఎకో లాగా వస్తుంది. అదే ఫ్లూయిడ్ ఉందనుకోండి బాడీలో, ఒక ఫ్లూయిడ్ సౌండ్ లాగా వినిపిస్తుంది, ఒక డల్ సౌండ్ వినిపిస్తుంది. అలా మనము కనుక్కునేదాన్నే పర్కషన్ అంటున్నాం. Percussion involves tapping. We are tapping one finger with the another finger. We are tapping. ఎక్కడ ట్యాప్ చేస్తున్నాము? బాడీ మీద నీట్గా ఫింగర్స్ ప్లే చేసి మనం ట్యాప్ చేసి తెలుసుకుంటున్నాం ఫ్లూయిడ్ ఉందా లేదా అని. అలా ట్యాప్ చేసి తెలుసుకోవడాన్ని మనం ఏమంటున్నాము? పర్కషన్ అంటున్నాం. We are tapping the body. You see here they have given clearly. We are tapping the body with the fingertips. ఫింగర్ మన నకల్స్ తోటి మనం ఎక్కడైతే రెస్పిరేటరీ ట్రాక్ మీద పెట్టి ఇలా నాక్ చేసి లోపల ఎయిర్ ఉందా ఫ్లూయిడ్ ఉందా అని తెలుసుకుంటాం కదా. ఇలా అంటే ఇలా ఫింగర్స్ పెట్టి ఇలా నాక్ చేసి చూస్తే మనకి నార్మల్ సౌండ్ వస్తే ఏమీ లేనట్టు, లేదు ఫ్లూయిడ్ కానీ ఎడిమా కానీ ఉంటే అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి, డల్ సౌండ్ వస్తుంది, అప్పుడు మనకి ఉన్నట్టు. సో ఎవాల్యుయేట్ ద సైజ్, మనం సైజ్ని తెలుసుకోవచ్చు దీని ద్వారా, బార్డర్స్ని తెలుసుకోవచ్చు, అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్లో ఎడిమా ఉందా ఫ్లూయిడ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. టు డిస్కవర్ ఫ్లూయిడ్ ఇన్ ద బాడీ క్యావిటీ, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి సింపుల్ పర్కషన్. మనం ఇక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, సింపుల్గా మనము మన బాడీ పార్ట్స్ని యూజ్ చేసి బాడీ లోపల ఫ్లూయిడ్ ఉందా ఎయిర్ ఉందా ఇంకేముంది అని కొత్తగా తెలుసుకుంటున్నాం. అలా తెలుసుకునేదాన్నే ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ని మనము పర్కషన్ అంటాం. ఓకే, we'll move on to the last one. Fourth one ఏంటి అంటే ఆస్కల్టేషన్. వాట్ ఈస్ మెన్ బై ఆస్కల్టేషన్? ఆస్కల్టేషన్ అంటే ఏంటంటే, ఆస్కల్టేషన్ ఈజ్ లిజనింగ్ టు ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సౌండ్స్ని మనం వింటున్నాము. అలా మనము అంటే నార్మల్గా ఉందా హెల్త్ అబ్నార్మల్గా ఉందా అని తెలుసుకుంటున్నాం. దాన్ని మనము ఆస్కల్టేషన్ అంటున్నాం. త్రూ ఆస్కల్టేషన్ ద నర్స్ నోట్స్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్స్. సో మనం ఆస్కల్టేషన్ చేసి నర్స్ ఏమేమి ఐడెంటిఫై చేస్తుందో ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నాము. ఫ్రీక్వెన్సీ ఆర్ ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్ జనరేటెడ్ పర్ సెకండ్ బై ఎ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్. ఒక వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ తోటి నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆసిలేటర్ తీసుకొని మనం ఇయర్ దగ్గర వెరిఫై చేసామనుకోండి, పర్ మినిట్కి ఎన్ని ఆసిలేషన్స్ వచ్చాయి అని మనం వినొచ్చు. అలా అంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్ని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ లౌడ్నెస్, లౌడ్ ఆర్ సాఫ్ట్ అంటే గట్టిగా వస్తుందా స్లోగా వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన హార్ట్ రేట్ని మన చేతితోటి మనము చెస్ట్ దగ్గర పెట్టుకుంటే మనకి గట్టిగా వినిపిస్తుందా స్లోగా వినిపిస్తుందా. యూసి మామూలుగా ఉన్నప్పుడు మనకి స్లో హార్ట్ రేట్ వినిపిస్తుంది, అదే కొంచెం ఫాస్ట్గా రన్ చేసి చెక్ చేసుకున్నామంటే ఫాస్ట్ హార్ట్ రేట్ వినిపిస్తుంది. అలా మన హార్ట్ రేట్ని మనకు చూపిస్తుంది. క్వాలిటీ అంటే ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, అంత డెప్త్ వస్తుందా లేదా. అలా బ్లోయింగ్ అండ్ గర్గ్లింగ్ చూపిస్తుంది. డ్యూరేషన్, ఎంత డ్యూరేషన్లో కొట్టుకుంటుంది అనేది కూడా చూపిస్తుంది. అలా లెంత్, షార్ట్ టైమా, ఫాస్టా, మీడియమా, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం సింపుల్గా తెలుసుకునేదాన్ని ఆస్కల్టేషన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్
హౌ వీఆర్ డూయింగ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఉండేటటువంటి 4 కాంపనెంట్స్ మనం చెప్పుకున్నాము. ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్ అండ్ ఆస్కల్టేషన్. ఇది కాకుండా మనకేంటి అంటే యాజ్ వెల్ యాజ్ ఇవి చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా సరే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మనం కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ని మనం ఇంపార్టెంట్గా తీసుకొచ్చామంటే ఎక్విప్మెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి విజువల్గా మనం ఒక వస్తువుని చూసి అది ఎందుకు యూజ్ చేస్తారు అని తెలుసుకుంటే ఇంకా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇలా కామన్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఫర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనే టాపిక్ తెచ్చాము. సో వి విల్ సీ వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్ వి విల్ యూజ్. మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. సో వాట్ ఆర్ ఆల్ ద ఎక్విప్మెంట్ వి విల్ యూజ్ మీన్స్ నథింగ్ బట్, సో మనం ఇక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎక్విప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్ చూసి ఇది చూడండి, ఇది నథింగ్ బట్ మనం జనరల్గా దీన్ని ఏమంటాము బీపీ apparatus అంటాం. అవునా, బీపీ apparatus లేదా బీపీ మెషిన్ అంటాం సింపుల్గా. బీపీ మెషిన్. బీపీ మెషిన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇట్ అనలైజెస్ అవర్ బీపీ. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ మిషన్ లేదా బీపీ మిషన్ లేదా బీపీ apparatus అంటాం. అంటే దీంతో మనం బీపీ చూడొచ్చు. అది నార్మల్ టెర్మినాలజీ. కానీ మెడికల్ టెర్మినాలజీలో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పిగ్మోమానోమీటర్. దాన్ని స్పిగ్మోమానోమీటర్ అంటాం. దీన్ని కూడా బిట్గా అడగచ్చు. సో వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ వీ విల్ యూస్ ఫర్ అనలైజింగ్ ద బ్లడ్ ప్రెషర్ ఇన్ అడల్ట్స్ లేదా ఇన్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. వాటిలో స్పిగ్మోమానోమీటర్ ఇవ్వచ్చు, బీపీ మిషన్ ఇవ్వచ్చు, ఇలాంటివి ఇవ్వచ్చు. అప్పుడు మనం బీపీ మిషన్ అని ఆన్సర్ చేయకుండా స్పిగ్మోమానోమీటర్ బికమ్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పిగ్మోమానోమీటర్ మీన్స్ ఇట్ మెజర్స్ ద బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ని ఎస్పెషల్గా కరెక్ట్గా ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే మిషనే బీపీ మిషన్ లేదా స్పిగ్మోమానోమీటర్ అంటాం. వాట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్? సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 ఈజ్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్. 120 ఈ సిస్టోలిక్. 120ని సిస్టోలిక్ అంటాము, 80ని డయాస్టోలిక్ అంటాం. 80 ఈజ్ డయాస్టోలిక్. ఇలా 2 టైప్స్ ఆఫ్ మనకి బ్లడ్ ప్రెషర్, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అని మనకు స్పిగ్మోమానోమీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్టెథోస్కోప్. వాట్ ఇస్ మెన్ బై దిస్ వన్? స్టెథోస్కోప్. చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి స్టెథోస్కోప్ చూస్తే చాలా ఇంట్రెస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని. కాబట్టి ఇలాంటి స్టెథోస్కోప్స్ మెయిన్గా హౌ మనం డాక్టర్స్ ఎలా యూజ్ చేస్తారు లేదా నర్సెస్ ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు దీన్ని అంటే ద పర్పస్ ఆఫ్ స్టెథోస్కోప్ ఈజ్ టు లిజన్ ద బాడీ సౌండ్స్. బాడీ యొక్క సౌండ్స్ని లిజన్ చేయడానికి మనం ఇందాక చెప్పుకున్నాం ఆస్కల్టేషన్. Auscultation is mainly performed by which instrument? Nothing but it is a stethoscope. Auscultation మనం దేంతో చేస్తాము? స్టెథోస్కోప్ తో చేస్తాం. లేదంటే స్టెథోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ హెల్త్ అసెస్మెంట్ అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు ఏం చెప్పాలి? ఆస్కల్టేషన్ అని రాయొచ్చు. ఇలా స్టెథోస్కోప్ ని మనం ఎస్పెషల్లీ ఎందులో యూజ్ చేస్తామంటే టు హియర్ ద డిఫరెంట్ సౌండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. ఎలాంటి సౌండ్స్ వినొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ సౌండ్స్ వినొచ్చు, మన బ్లడ్ ప్రొడ్యూస్ చేసేటువంటి బ్లడ్ ప్రెషర్ సౌండ్ వినొచ్చు, పల్స్ రేట్ వినొచ్చు, లేదంటే మన బాడీలో ఉండే అబ్నార్మల్ లిక్విడ్ సౌండ్స్, లేదా ఇంటెస్టైన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ సౌండ్స్. ఇలాంటి సౌండ్స్ ఏవైతే బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందో అలాంటి సౌండ్స్ని వినడానికి ఉండేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంటే స్టెథోస్కోప్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫీటోస్కోప్. ఫీటోస్కోప్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫీటస్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అబ్డామెన్ ఇలా వైడ్ అంటే బిగ్ అబ్డామెన్ ఉన్నప్పుడు ఫీటోస్కోప్తో మనం ఏం చేస్తామంటే నథింగ్ బట్ వీ విల్ హియర్ ద ఫీటల్ హార్ట్ సౌండ్స్. ఫీటల్ హార్ట్ సౌండ్స్ ఉన్నాయా లేదా, పర్ మినిట్కి ఎన్ని ఫీటల్ హార్ట్ రేట్ వస్తుంది అని చెక్ చేసేదాన్ని ఫీటోస్కోప్ లేదా ఫీటోస్కోప్ అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ యూజ్డ్ టు అనలైజ్ ద ఫీటల్ హార్ట్ సౌండ్స్. నెక్స్ట్ వన్ టంగ్ డిప్రెసర్. వాట్ ఈస్ మెన్ బై టంగ్ డిప్రెసర్ అంటే టంగ్ ని డిప్రెస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక మిషన్ నే, ఇది టంగ్ అనుకోండి, ఈ టంగ్ ని ఇలా డిప్రెస్ చేయడానికి యూజ్ చేసే మిషన్ నే టంగ్ డిప్రెసర్ అంటాం. ఈ టంగ్ డిప్రెసర్, ఇది టంగ్ అయితే మనము దీన్ని డిప్రెస్ చేస్తాం, డిప్రెస్ చేసేదాన్ని టంగ్ డిప్రెసర్ అంటారు. టు ఎగ్జామిన్ ద మౌత్ అండ్ థ్రోట్, మన మౌత్ ని కానీ థ్రోట్ ని కానీ ఎగ్జామిన్ చేసేటప్పుడు టంగ్ డిప్రెసర్ ని యూజ్ చేస్తాం. ఏ కండిషన్స్లో ఎస్పెషల్లీ టంగ్ డిప్రెసర్ని యూజ్ చేయొచ్చు అంటే అడినాయిడ్స్ కానీ, టాన్సిలాయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ ఇలాంటి కండిషన్స్ని మనం వెరిఫై చేసేటప్పుడు మనకి ఎస్పెషల్లీ టంగ్ డిప్రెసర్ అవసరం పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లాష్ లైట్.
ఫ్లాష్ లైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో మనకి ఎక్కడైతే బాడీని క్లియర్గా విత్ లైట్ ఫోకస్తో అబ్జర్వ్ చేయాలి అనుకుంటామో ఆ ప్లేస్లో మనము ఈ ఫ్లాష్ లైట్ని యూజ్ చేయొచ్చు టు విజువలైజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఏ పార్ట్ని అయినా సరే మనము విజువలైజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డెత్ పేషెంట్స్లో అయితే మన ఐ బాల్ ఏమంటాము లోపల ఉండేటటువంటి లెన్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ ప్యూపిల్స్ యొక్క రిలాక్సేషన్ అండ్ కంట్రాక్షన్ ఉంటుందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ టేప్ మెజర్. టు టేప్, వాట్ ఈస్ ద జనరల్ టేప్? ఇది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే సో వీ విల్ మెజర్ ద హైట్. సో చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ అయితే హైట్ని మెజర్ చేయడానికి ఎన్ని మీటర్స్ ఉన్నాడు ఎన్ని ఫీట్ ఉన్నాడు అని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాము. సర్కంఫరెన్స్ ఆఫ్ ద హెడ్ యొక్క సర్కంఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోసెఫలస్ కేసెస్, మెనింజైటిస్ కేసెస్లో ఎస్పెషల్లీ హెడ్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అబ్డామెన్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీస్లో అయితే అబ్డామెన్ మంత్ బై మంత్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఇస్ నథింగ్ బట్ వెయింగ్ మిషన్. వెయింగ్ మిషన్ ఎందుకు యూజ్ చేస్తాము? టు అనలైజ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యూ సీ దిస్ వన్, ఇట్ ఈస్ టంగ్ డిప్రెసర్. టంగ్ డిప్రెసర్ని ఇలా యూజ్ చేస్తాం. టంగ్ అంటే టంగ్ని, ఇక్కడ ఉండేటటువంటి టంగ్ని డిప్రెస్ చేస్తుంది చూడండి, టంగ్ డిప్రెసర్. ఈ టంగ్ని డిప్రెస్ చేసి అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేదాన్ని టంగ్ డిప్రెసర్ అంటాం. యూ సీ దిస్ ఇస్ లారింగోస్కోప్. ఇది లారింగోస్కోప్ ఇలా ఒక వెడ్జ్ షేప్డ్లో ఉంటుంది. ఈ లారింగోస్కోప్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. అడల్ట్ని బట్టి అడల్ట్ సైజెస్ ఉంటాయి, నియోనెట్స్ని బట్టి నియోనెటల్ సైజెస్ ఉంటాయి. ఇలాంటి సైజెస్ని యూజ్ చేసి మనము వెంటిలేషన్ చేసేటప్పుడు పేషెంట్కి ఈటీ ట్యూబ్ని ఫిక్స్ చేసేటప్పుడు అది చూపించడానికి విజువలైజేషన్ సపోర్ట్ కోసం అని చెప్పేసి యూజ్ చేసేదాన్ని లారింగోస్కోప్ అంటాం. ఓకే, and next one is ophthalmoscope. Opthal ante nothing but eyes. Ophthalmoscope nothing but to examine the inner part of the eyeball. Eyeball యొక్క inner part ni examine చేసేదాన్ని ophthalmoscope అంటాం. Okay, and next one otoscope. Oto ante nothing but ear. Oto means ear. Oto ante ear. Scope means nothing but visualization. Visualization of the ear. Ear ni visualize చేసేటటువంటి ఒక machine otoscope. Okay, so otoscope ante nothing but ear visualizing machine. Next one, you see this one, tuning fork. Tuning fork ante entante so to test the hearing balance. Hearing imbalance ఉండేటటువంటి పేషెంట్స్ లో ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని ఇలా పట్టుకొని వాళ్ళ ఇయర్స్ దగ్గర సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎన్ని వైబ్రేషన్స్ వచ్చాయి, నువ్వు ఎన్ని వినగలిగావు అని చెప్పేసి మనం వాళ్ళని అడుగుతాం. ఇలా ఆ హియరింగ్ యొక్క కెపాసిటీని టెస్ట్ చేసేదాన్ని నథింగ్ బట్ ట్యూనింగ్ ఫోర్క్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్ ఇస్ నాజల్ స్పెక్యులం. నాజల్ స్పెక్యులం అంటే నోస్ యొక్క ఇన్నర్ ఏరియాని చెక్ చేయడానికి యూజ్ చేసేటటువంటి దాన్ని నాజల్ స్పెక్యులం అంటాము. దీన్ని హ్యాండ్లింగ్ పార్ట్ ఇక్కడ హ్యాండిల్ చేస్తాము. ఇది నాస్ట్రిల్ లోపలికి ఇన్సర్ట్ చేసి నాస్ట్రిల్ లోపల మనం చూడాలి పాలిప్స్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా గడ్డలు ఉన్నప్పుడు, లేదంటే బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు, ఫిషర్స్ ఫిస్టిలాస్ ఉన్నప్పుడు అటువంటివి వెరిఫై చేయడానికి ఈ నాజల్ స్పెక్యులమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇన్ ఓటీస్లో మాక్సిమం ఈ నాజల్ స్పెక్యులమ్ని నోస్ని విజువలైజ్ చేయడానికి ఇంటర్నల్ కంటెంట్ ఆఫ్ ద నాస్ట్రిల్స్ని వెరిఫై చేయడానికి యూజ్ చేసేదాన్ని నాజల్ స్పెక్యులమ్ అంటాం. ఓకే, ఆఫ్టర్ నాజల్ స్పెక్యులమ్ నెక్స్ట్ వన్ పర్కషన్ హ్యామర్. పర్కషన్ హ్యామర్ అంటే నథింగ్ బట్ జాయింట్స్ దగ్గర ఉండేటటువంటి బోన్స్ని చెక్ చేసేటటువంటి హ్యామర్. ఈ హ్యామర్ తోటి మనం రిఫ్లెక్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ రిఫ్లెక్సెస్ లైక్ పామార్ రిఫ్లెక్స్, ప్లాంటార్ రిఫ్లెక్స్, బాబిన్స్కై రిఫ్లెక్స్, ఇలాంటి డిఫరెంట్ రిఫ్లెక్సెస్ని మనము ఈ పర్కషన్ హ్యామర్తో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ దిస్ ఇస్ వెజైనల్ స్పెక్యులమ్. వెజైనల్ స్పెక్యులమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎస్పెషల్లీ టు ఎగ్జామిన్ ద జెనైటల్స్ అండ్ ఉమెన్స్లో జెనైటల్ రీజన్స్లో దీన్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ దీని యొక్క వైడ్నెస్ని మనం తగ్గిస్తూ వస్తే ఆటోమేటిక్గా ఆ ఏరియాని వైడన్ చేస్తూ వెళ్తుంది. అలా మనము ఫిమేల్స్ యొక్క జెనైటల్స్ని వెరిఫై చేసేటటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ని ఏమంటాము వెజైనల్ స్పెక్యులమ్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రాక్టోస్కోప్. ప్రాక్టోస్కోప్ PROCTO ఇక్కడ సి రావాలి, ప్రాక్టోస్కోప్ అంటాం. ఈ ప్రాక్టోస్కోప్ టు ఎగ్జామిన్ ద రెక్టమ్ రీజియన్లో ఏదైనా హెమరాయిడ్స్ ఉన్నాయా, లేదంటే ఫిషర్ ఫిస్టులా ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ వాటిని చూడడానికి నథింగ్ బట్ టు వైడన్ అప్ ద రెక్టమ్ని కొంచెం వైడన్ అప్ చేసి చూపించేదాన్నే
మనము ప్రాక్టోస్కోప్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ గ్లౌస్. సర్జికల్ గ్లౌస్ ఎందుకు యూజ్ చేస్తామంటే యానల్ రీజన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బోర్న్ బేబీస్ లో యానోరెక్టల్ మాల్ఫర్మేషన్స్ అంటాం, లైక్ ARM యానోరెక్టల్ మాల్ఫర్మేషన్స్ అంటే యానోరెక్టల్ మాల్ఫర్మేషన్ అంటే రెక్టమ్ లేకపోవడం, అవుట్లెట్ లేకపోవడం, ఇలాంటి మాల్ఫర్మేషన్స్ ని యానోరెక్టల్ మాల్ఫర్మేషన్స్ అంటాం. ఇలాంటి యానోరెక్టల్ మాల్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా సరే సర్జికల్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసేటప్పుడు, లేదంటే పేషెంట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు యూజ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే గ్లౌస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం పెల్విక్ లోపలగా డెలివరీ చేసేటప్పుడు, పెల్విస్ ని ఇంటర్నల్ గా వెరిఫై చేసేటప్పుడు యూజ్ చేసే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్లౌస్. ఓకే, సర్జికల్ గ్లౌస్ అంటాం వాటిని. నెక్స్ట్ వన్ స్టెరైల్ స్పెసిమెన్ బాటిల్స్. స్టెరైల్ స్పెసిమెన్ బాటిల్స్ ఎందుకు యూజ్ చేస్తాము? వీటిలో నథింగ్ బట్ యూరిన్ శాంపుల్ కలెక్షన్, లేదంటే ఏదైనా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇలాంటి ఫ్లూయిడ్ ఉంటుంది కదా, లేదంటే బాడీ పస్ కానీ ఇలాంటివి, అలాంటి మెటీరియల్ని మనం కలెక్ట్ చేసి ల్యాబ్కి, లేదంటే మైక్రోబయాలజీ ల్యాబ్కి, లేదంటే బయోకెమిస్ట్రీ ల్యాబ్కి పంపిస్తాం కదా, అలాంటి కలెక్షన్ ఇలాంటి స్పెసిమెన్ బాటిల్స్లో కలెక్ట్ చేస్తాం. సో ఇట్ కలెక్ట్స్ ద స్పెసిమెన్స్ ఇఫ్ నెసెసరీ. అవసరమైనప్పుడు కొన్నిసార్లు సర్జరీస్లో బయాప్సీ టిష్యూ మెటీరియల్స్ లాంటివి చెక్ వేసేసి ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో పెట్టి పంపిస్తారు. అలా మనం పంపించేటటువంటి స్పెసిమెన్స్ని పెట్టి పంపించేటటువంటి బాటిల్స్ని వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ specimen bottles. These are all the different types of instruments which we will use for analyzing the health status of the people. Kabatti ivanni different instruments as well as ee different types anni manam use chesi health assessment ni chestam. Okay.